కళ్యాణ్ని అల్లు వారు గిల్లి కజ్జాలు పెడుతున్నారా? వీరమల్లు పోయిందని బాధపడుతూ ఉంటే మహావతార్ చూడమంటూ రెచ్చగొడుతున్నాడా? నీ సినిమా ఫ్లాప్, నా సినిమా హిట్ అంటూ కాలర్ ఎగరేసుకుంటున్నాడా? కలెక్షన్ల వర్షం అంటే ఇదేనంటూ సైలెంట్ గానే కెలికేస్తున్నాడా? అసలు అమాంతం పవన్ స్టార్ ని ఆకాశానికి ఎత్తేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? లెట్స్ వాచ్. మూలిగే నక్క మీద తాటికాయ వేస్తా అన్నట్టుగా ఉంది అల్లు అరవిందుల వారి వాలకం. థియేటర్లని దున్నేస్తామంటూ వీరోచితంగా వచ్చిన వీరమల్లు రెండో వారానికే సర్దుకుంటే, అదే సమయంలో వచ్చిన మహావతార్ నరసింహ అంతకంతకు కలెక్షన్లను పెంచుకుంటోంది. వీరమల్లు కలెక్షన్స్ కి మహావతార్ గండి కొట్టింది అన్న క్లారిటీ అందరికీ వచ్చేసింది కూడా. ఇప్పుడు ఈ మహావతార్ ని తెలుగులోకి తెచ్చిన అరవింద్ ఆనందానికి పగ్గాలు లేకుండా పోయాయి. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ సినిమాగా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేయడంతో సక్సెస్ మీట్ పెట్టింది మూవీ టీం. ఈ మీట్ లో అరవింద్ మాట్లాడుతూ, మా కుటుంబంలో సన్నిహితులు పరిచయం ఉన్న వారందరిలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదని, పవన్ సనాతన ధర్మం గురించి ప్రసంగిస్తే అందరూ ముగ్ధులవుతాం, మహావతార్ నరసింహ చిత్రాన్ని ఆయన చూడాలని, దాని గురించి మాట్లాడాలని ఉందని చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. దీంతో వీరమల్లుకి చిల్లు పెట్టిన మహావతార్ ని పవన్ కి చూపెట్టడం అంటే ఇండైరెక్ట్ గా పవన్ ని గెలకడమే అని, ఎప్పుడూ లేని విధంగా ఇలా పవన్ ని ఆకాశానికి ఎత్తడం అంటే కావాలని దెప్పి పొడవడమే అన్న టాక్ మెగా ఫ్యాన్స్ లో వినిపిస్తోంది. అయితే అల్లువారి విన్నపాన్ని పవన్ ఏ మేరకు ఆలకిస్తాడో చూడాలి. ఏదేమైనా ఎప్పుడూ పవన్ కి అల్లంత దూరం మెయింటైన్ చేసే అల్లువారు ఈ సమయంలో ఇలా సినిమాని చూపిస్తానని, అతనికి సనాతన ధర్మం అంటే బాగా తెలుసని పొగుడుతున్నాడంటే వెనకాల ఏదో స్ట్రాటజీ ఉండే ఉంటుంది అని చోలుగొనుక్కుంటున్నారు సోషల్ మీడియా వారియర్స్. For more videos like this, subscribe Big TV channel.